Hi students, welcome to our physics class now. So in this class we are going to discuss important 8 marks questions, inter second year physics, inter public examination 2023. So మనం ఆల్రెడీగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి చదవాలి విత్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్తో సహా అప్లోడ్ చేసాం. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేసాం చాప్టర్ వైజ్. ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్లో ఏవి చదవాలి అని. అలాగే 2 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ చదవాలి అని విత్ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసాం ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఇప్పుడు మనకు సెక్షన్ 3కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనము తీసుకున్నటువంటి వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్ న్యూక్లియర్ చాప్టర్ నెంబర్ 14 సెకండ్ ఇయర్ ఫిజిక్స్, దీని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో ఇది చాప్టర్ నెంబర్ 6, దీని నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే వేవ్స్ చాప్టర్ నెంబర్ 1, దీని నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఈ చాప్టర్లో మనము ఈసారి 2023 పబ్లిక్ ఎగ్జామినేషన్కు గెస్ చేస్తున్న క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్. మీకు తెలిసి ఈ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 1 చాయిస్, 2 రాయాలి. సో వీటితో పాటు ప్రాబ్లం, ఒక చిన్న న్యూమరికల్ ప్రాబ్లం లింక్ ఇవ్వచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కూడా తర్వాత నేను అప్లోడ్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఫస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో న్యూక్లియర్ చాప్టర్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. డయాగ్రామ్తో సహా ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వర్కింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్యారంటీగా ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఇది మిస్ అయితే రెండిట్లో ఒకటి వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే, ఇది బాగా నేర్చుకోవాలి. ఇది మిస్ అయితే ఇవి వస్తాయి. సో ఇవి కూడా రేర్ కేసెస్, ఇది 90% ఈ క్వశ్చనే వస్తూ ఉంటుంది, ఒక 10% ఈ రెండిట్లో ఏదైనా వస్తూ ఉంటుందని చెప్పవచ్చు. సో వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ? స్టేట్ ద లా ఆఫ్ రేడియోయాక్టివ్ డికే. Show that the radioactive decay is exponential in nature. Next one, explain the source of stellar energy. Explain carbon nitrogen cycle, proton cycle occurring in stars. ఇది 90% ఇంపార్టెంట్ అయితే ఓన్లీ ఇవి రెండు కలిపి 10% మాత్రమే ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కాబట్టి దీని అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే. ఈ 3 నేర్చుకుంటే ఒకటి గ్యారంటీ. సో ఒకటి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి, 3 ఈక్వల్గా వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. సో ఏంటి ఫస్ట్ వన్, ఏ ఒక్క క్వశ్చన్ మిస్ చేయకూడదు. 3 క్వశ్చన్స్ ఈక్వల్ వెయిటేజ్, మెనీ టైమ్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఎయిదర్ మార్చ్ ఆర్ జూన్ ఖచ్చితంగా ఒకటి రిపీట్ అవుతూ ఉంటుంది. స్టేట్ కిర్చాఫ్ లాస్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. యూజింగ్ దీస్ లాస్ deduce the condition for balance in a Wheatstone bridge. So state the Kirchhoff's laws for an electrical network. Using these laws deduce the condition for balance in a Wheatstone bridge. Most weightage one. Next to most weightage one, second one, state the working principle of potentiometer. Explain with the help of circuit diagram how the EMF of 2 primary cells are compared by using potentiometer. So ఇది ఎంత బాగా నేర్చుకుంటారో ఇవి రెండు కూడా అంత బాగా నేర్చుకోవాలి. దీని మాదిరి ఇది ఒకటే 90%, మిగతా 10% కదా. ఇవి ఈక్వల్ పర్సెంటేజ్ గా ఇంపార్టెన్స్.
ఈ మూడింటి నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. వీటితో పాటు ఒక చిన్న ప్రాబ్లం, వీటికి లింక్ తగిలిస్తాడు 2 మార్క్స్. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనము తర్వాత క్లాసెస్లో అప్లోడ్ చేస్తాం. ఏ ప్రాబ్లమ్స్ మనము ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ నుంచి ఈ పార్ట్ మారిపోతుంది. ఆ పార్ట్ ఏమొస్తుందంటే హౌ ద పొటెన్షియోమీటర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రైమరీ సెల్. సో వర్కింగ్ ప్రిన్సిపల్, సర్క్యూట్ డయాగ్రామ్, ఎక్స్ప్లెనేషన్ దీనికి ఒకటే ఉంటుంది. అంటే సగం పార్ట్ పైన 2 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది, కొంత భాగం మాత్రమే ఆన్సర్ మారుతుంది. ఇక్కడైతే ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ కెన్ బి కంపేర్డ్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాంగ్ విత్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డయాగ్రామ్. ఇక్కడ కూడా వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డయాగ్రామ్ తో పాటు కొత్త టాపిక్ ఏంటంటే హౌ ద పొటెన్షియోమీటర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్. సో ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 ఇంటూ 8 మార్కులు అంటే 16 మార్కులు వస్తాయి. ఒకవేళ మీరు చాయిస్ ఇంకొకటి యూనిట్, థర్డ్ యూనిట్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో థర్డ్ యూనిట్ అంటే వేవ్స్ చాప్టర్ 1, దీంట్లో కూడా ఒకటి పబ్లిక్ ఎగ్జామినేషన్ కు 8 మార్కులు వస్తుంది. ఈసారి మనము గెస్ చేస్తున్న క్వశ్చన్స్ ఈ చాప్టర్ లో వచ్చేసి వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్, obtain an expression for apparent frequency of sound heard when the source is in motion with respect to an observer at rest. మనం గెస్ చేస్తున్న క్వశ్చన్ ఈసారి 2023 పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ స్టేట్స్. సో ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్, ఫస్ట్ వెయిటేజ్ క్వశ్చన్ ఈసారి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్, obtain an expression for apparent frequency of sound heard when the source is in motion with respect to an observer is at rest. ఎందుకు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, సో ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామినేషన్లో గడిచిన సంవత్సరంలో మనకి ఈ క్వశ్చన్స్ తీసేశారు. డాప్లర్ ఎఫెక్ట్ టాపిక్ పైన ఉన్న క్వశ్చన్స్ డెలివర్ చేశారు, కానీ ఈసారి ఉన్నాయి కాబట్టి సో వీటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండవ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వీటి తర్వాత హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్స్, explain the various modes of vibration and obtain the relation for their frequencies. Closed pipe సంబంధించి స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే రిలేషన్స్ ఆఫ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సెకండ్ వెయిటేజ్ క్వశ్చన్ ఇన్ ద కమింగ్ ఎగ్జామినేషన్. థర్డ్ వెయిటేజ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ an air column enclosed in open pipe, derive the frequencies of harmonics produced. సో ఇక్కడేమో ఓపెన్ పైప్. సో ఇక్కడ మనం చూస్తే వేరియస్ మోడ్స్ ఆఫ్ క్లోజ్డ్ పైప్, ఇక్కడ ఓపెన్ పైప్, డెరైవ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్. సో ఈ ప్యాటర్న్ లో మనం ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్స్ సెక్షన్ 3 కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనం మిస్గా వీ కెన్ గెట్ 16 out of 16 ఇన్ ద సెక్షన్ 3. సెక్షన్ 3 లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు క్లియర్గా. సో వీటితో పాటు మనం అప్లోడ్ చేసినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాం. అలాగే చాప్టర్ వైజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి చదవాలి, ఏ చాప్టర్లో ఎన్ని వస్తాయి అనేది కూడా విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇవన్నీ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే సో మనకు టార్గెట్ 60-16 రీచ్ కావచ్చు. అలాగే వచ్చేసి పాస్ కావడం కూడా ఈజీ. సో all these questions students, so practice all these questions what we uploaded, practice better, score better, and don't forget liking and sharing this video. That's all today's. Thank you.